నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటూ వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉంది. మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో మాట్లాడుతూ నారా లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. రెడ్ బుక్ పేరు వింటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో పూర్తిగా భయం పుడతా ఉంది. మరి రెడ్ బుక్ అన్న పేరు విన్నాక కొంతమందికి అయితే కనుక గుండెపోట్లు కూడా వస్తూ ఉంది అని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో వైసీపీ ఆరోపణలకి ఇది కౌంటర్ అటాక్గా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలుగా భావించవచ్చా, లేదా వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలో ఏ మేరకు వాస్తవం ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో రెడ్ బుక్ రాజ్యాంగం అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ రోజున కక్ష సాధింపులకు పాల్పడుతూ ఉన్నారు. ఇది అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం లేదు, శాంతి భద్రతలు లేవు, పోలీసింగ్ ఫెయిల్యూర్ అయింది అని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజున మరి లోకేష్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, రెడ్ బుక్ పేరు వింటేనే గుండెపోట్లు వస్తున్నాయి, హాస్పిటల్స్లో చేరుతున్నారు అని చెప్పి ఎలా చూడాలి సార్ ఇది? అంటే మూడోది నువ్వు చెప్పట్లా. మూడో కోణం ఏంటి? అసలు రెడ్ బుక్ లేదు, ఏమీ లేదు, అంతా ఒట్టిదే, అసలు ఎవరిని అరెస్ట్ చేయటం లేదు, అసలు వీళ్ళు చేస్తుంది ఏమీ లేదు, వీళ్ళే పోయి ఫోటోలు కూడా దిగుతున్నారు అని టీడీపీలో సోషల్ మీడియా కొంతమంది. అంటే ఇవాళ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా లోకేష్ బాబు అన్న మాటలు, ఏది రెడ్ బుక్ అనగానే కొంతమందికి గుండెపోటు వస్తుంది, కొంతమంది బాత్రూంలో జారిపడి చెయ్యి ఇరగొట్టుకుంటున్నారు. ఎవరికి గుండెపోటు వచ్చింది? కొడాలి నాని. ఎవరు చెయ్యి ఇరగొట్టుకుంది? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 4.0 అదేదో సినిమాలో వాడెవడో చెప్తాడు, ఎంత పద్ధతిగా కొట్టాడురా, ఏదో దడి కట్టినట్టు, ఒక గులాబీ అంటు కట్టినట్టు పద్ధతిగా కొట్టుకొస్తుందా కూటమి. అంటే వల్లభనేని వంశీ 4 రోజులుగా జైల్లో, వాళ్ళు కూడా కస్టడీ తీసుకొచ్చినట్టున్నారు పోలీస్ స్టేషన్కి. పోసాని కృష్ణమురళి బెయిల్పై వచ్చినట్టున్నాడు బయటికి, 5 రోజులు ఏమో లోపల ఉన్నట్టున్నాడు. అతను నాకు 70 ఏళ్ళు, 2 సార్లు స్టంట్లు వేశారు, గుండె నొప్పి, రకరకాల ఆపరేషను. అంటే వీళ్ళు ఇవాళ వరుస పెట్టి జైళ్ళకు వెళ్తున్న విధానం. వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 10 నెలలుగా ఏంటి? పోలీస్ స్టేషన్లు, కోర్టులు, జైళ్ళు, హాస్పిటల్స్. అంటే రెడ్ కార్నర్ నోటీసులు, ముందస్తు బెయిల్స్, లేకపోతే పరార్. ఎక్కడున్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి? ఉన్నాడా ఇంట్లో? అంటే గత 3 రోజులుగా ఒక 300 మంది కార్యకర్తలను కాపలా పెట్టుకుని ఉన్నాడని ఇవాళ జంప్ అంటున్నారు. 250 కోట్ల స్కామ్ ఏదో, ఏది వైట్ గ్రానైట్ అక్కడ క్వాడ్జీ సర్వేపల్లిలో, మరి అందులో అతను అరెస్టు ఇవాళ రేపు అంటుంటే పారిపోయిన పరిస్థితి. ఈ పారిపోయే పార్టీ నాయకులు వీళ్ళు ఇంకా ఎవరికి భరోసాగా ఉంటారు? మనం ఇవాళ రెడ్ బుక్ అంటున్నారంటే, భయపడుతున్నారంటే, మీరు నేరం చేసినప్పుడు భయపడాలి. ఆ రోజు మీరు చేసిన నేరాలు, ఘోరాలు, అవినీతి కుంభకోణాలు ఇవాళ వరుసపెట్టి తరుముతున్న నేపథ్యంలో పోలీస్ రకరకాల విచారణలు, విజిలెన్స్, లేకపోతే సిఐడి, ఏసీబీ, అసలు ఇప్పుడు ఏదో ఇంకోటి ఇంకా 2 వస్తున్నాయి, ఏంటి? సిబిఐ వస్తుందంట, ఈడీ వస్తుందంట. కృష్ణదేవరాయలు పోయి అమిత్ షా దగ్గర కూర్చున్నాడు. అనవసరంగా రాయల్ని గెలికింది రజనీ. ఏం జరిగింది? లోక్సభలో ప్రసంగం 4,000 కోట్ల మనీ లాండరింగ్, 2,000 కోట్లు దుబాయ్కి సునీల్ రెడ్డే తీసుకుపోయాడని. ఇప్పుడేంటి ఇక్కడ ఫేమా? నీకు పిఎంఎల్ఏ ఏది? ఇక్కడ మనీ లాండరింగ్ యాక్ట్ కనుక వస్తే మళ్ళా ఈడీ, మళ్ళా సిబిఐ ఎంటర్ అయితే ఏం జరుగుద్ది? తీహార్ జైలా. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేవలం 100 కోట్ల అవినీతికే 17 మంది అరెస్ట్ అయ్యారు. 2 ముఖ్యమంత్రుల కుటుంబాలు కదిలిపోయాయి. కేజ్రీవాల్ అరెస్టు, అక్కడ డిప్యూటీ సీఎం సిసోడియా అరెస్టు, మంత్రుల అరెస్టు, ఇక్కడ అసలు తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు అరెస్ట్. ఎవరు? కవిత. అంటే 17 మంది అరెస్ట్ అయ్యారు ఒక 100 కోట్ల ఢిల్లీ స్కామ్కి. మరి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ దానికన్నా 1000 రెట్లు పెద్దది. ఇది 1,00,000 కోట్ల స్కామ్. అమ్మిన 1,00,000 కోట్ల మద్యంలో 99,400 కోట్లు క్యాష్. ఏమైంది ఆ క్యాష్? ఇప్పుడు తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్ 5,000 కోట్లే తేడా మద్యం అమ్మకాల్లో. ఎప్పుడు? 2019లో.
5 ఏళ్లలో ఆ తేడా ఎంత పెరిగింది? 42,000 కోట్లు. అంటే ఏమైందా 37,000 కోట్లు? మద్యంలో అసలు ఎంత డబ్బు వీళ్ళు స్వాహా చేశారు, ఎంత డబ్బు వీళ్ళు విదేశాలకి పంపించారు. ఇవాళ అసలు కేంద్రంలో దర్యాప్తు సంస్థలు తలలు పగలగొట్టుకున్న పరిస్థితి. అదే కనుక జరిగితే మిథున్ రెడ్డి అరెస్ట్ అంటున్నారు. ఎందుకంటే డిస్టిలరీలు కబ్జాలు, అసలు మొత్తం అతనే మద్యం మాఫియా సూత్రధారి. కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజు అన్నాడు సాయిరెడ్డి. అంటే సాయిరెడ్డి అప్రూవర్గా మారితే అతను మొన్న కూడా చెప్పాడు గుంటూరు సిఐడి కార్యాలయంలో మళ్ళీ ఎప్పుడు రమ్మంటారని అడిగాడు. మామూలుగా పోలీస్ చెప్పుద్ది పలానా రోజు రండి మీరు మళ్ళీ విచారణకే. అట్లాంటిది సాయిరెడ్డి ఎగబడి మళ్ళీ ఎప్పుడు రమ్మన్నారంటే వాళ్ళు మేము చెబుతారండి మీరు వెళ్ళండి అన్నారు. అంటే ఇవాళ మొత్తం నిజాలు కక్కడానికి విజయసాయిరెడ్డి సిద్ధంగా ఉన్నప్పుడు జగన్ అరెస్ట్ తప్పదా? అంటే గతంలో చేసిన కుంభకోణాలకు అరెస్టుల కన్నా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు తప్పులు చేస్తున్నారు. వంశీ కూడా గతంలో మట్టి మాఫియాకో, లేకపోతే అక్కడ భూ కబ్జాలకో, లేకపోతే అక్కడ భువనేశ్వరి మేడంని తిట్టినందుకో, వ్యక్తిత్వ హననం లోకేష్ గురించి మాట్లాడినందుకో కాదు అరెస్ట్ అయింది. గన్నవరం పార్టీ కార్యాలయం తగలబెట్టినందుకు కాదు అరెస్ట్ అయింది. దేనికి అరెస్ట్ అయ్యాడు? కిడ్నాప్. అంటే వీళ్ళు ఎలా ఉచ్చులో తగులుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి ఉచ్చు ఒకటి పన్నినట్టున్నాడు. టప ఈ తోడేళ్ళు ఈ క్రూర మృగాలన్నీ వచ్చి ఆ ఉచ్చులో పడుతుంటే ఇక మన చేతుల్లో ఏముంది? ఇవాళ రేపు ఎవరంటావా ఉచ్చు? వరుస పెట్టి మాజీ ఎమ్మెల్యేలంతా జైలుకి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జైలు అయితే, అతను ఫోక్సోలో సుధాకర్ కర్నూలు జైల్లో పడ్డాడు. వల్లభనేని వంశీ విజయవాడ జైల్లో పడ్డాడు. అంటే మాజీ ఎమ్మెల్యేలు ఇట్లా వరుస పెట్టి, ఆ మాజీ ఎంపీ అతను ఎవరు, నందిగాం సురేష్, అతను ఒక జైలు. పోసాని కృష్ణమురళి అతను ఒక జైలు. ఇట్లా గుంటూరు జైలు, విజయవాడ జైలు, రాజమండ్రి జైలు. అసలు వీళ్ళందరినీ తిప్పుతున్నారు జైలు చుట్టూ. ఒక కేసు అవగానే ఇంకో కేసు పడుతుంది. పీడీ కేసు ఇంకోటి వేస్తున్నారు. అదేగా అతను ఎవరో లబలబలాడాడు ఆ అడ్వకేటు, ఎవరు, పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఇదేంటి ఈ గొలుసుకట్టు హత్యల్లాగా, గొలుసుకట్టు మరణాలలాగా ఈ గొలుసుకట్టు కేసులు ఏంటి అనుకున్నారు. ఇప్పుడు మాజీ మంత్రుల వరుస. ఏది, విడదల రజనీ ముందు అరెస్ట్ అవుద్దా, కాకాని గోవర్ధన్ రెడ్డి ముందు అరెస్ట్ అవుతాడా? టూరిజం రోజా ముందు అరెస్ట్ అవుద్దా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందు అరెస్ట్ అవుతాడా? అంటే మాజీ మంత్రుల మధ్య ఇప్పుడు ఒక రేస్ బిగినైంది. అరెస్ట్ నేనంటే నేనని. ఏమి జరుగుద్దో, ఎవరెప్పుడు అరెస్ట్ అవుతారో, మొత్తానికి మాత్రం జైళ్ళు తప్పదు. కొంచెం ముందు వెనక.